వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం చాలా హార్డ్, డిఫికల్టీ అని అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనేది ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ టాప్ ర్యాంక్స్ గెయిన్ చేయని స్టూడెంట్స్ అయినా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటి కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్కి ఉన్న సీట్స్కి రేషియో అనేది కాంపిటీషన్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లోనే చాలా తక్కువ. సో ఈ విషయం కరెక్ట్గా స్మార్ట్ వర్క్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ పేరెంట్స్ అనాలిసిస్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళు ఐఐటీస్లో జాయిన్ అవుతున్నారు వెళ్ళి. సో మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ మీకు క్లారిటీగా 2024, 2023 డాటా చూపిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకా మీరు కూడా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఇంత ఈజీనా అనుకుంటారు. ఐ మీన్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఈజీనా అని చెప్పడానికి గల స్టేట్మెంట్ రీజన్ మీకు పేపర్ ఈజీ ఉంటుందని కాదు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కాంపిటీషన్ వైజ్గా చెప్తున్నాను. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ ఎంతవరకు ఇచ్చారంటే 2024 ఇయర్ అండ్ 2023 ఇయర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మనకు అందరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఇప్పటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. టాప్ 2.5 lakh స్టూడెంట్స్ని క్వాలిఫై చేయడం జరుగుతుంది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి. సో ఇక్కడ ఈ టాప్ 2.5 lakhs అనేది నెంబర్స్ కాస్త అటు ఇటుగా అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కేటగిరీ చేంజెస్ని బట్టి ఉంటాయి. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్ కౌంట్కు చూసుకుంటే ఒకసారి చూడండి, 1,86,000, 1,89,000. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ 1,80,000 మాత్రమే. సో ఇక్కడ ఆల్రెడీ ఎంత డిఫరెన్స్ వచ్చింది, క్వాలిఫై అయిన స్టూడెంట్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి 2,50,000 ఉంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రం 1,80,000 మాత్రమే. ఇక్కడే ఫిల్టర్ అవుట్ అవుతున్న స్టూడెంట్స్ కౌంట్ ఎంత, 70,000 స్టూడెంట్ ఫిల్టర్ అవుట్ అయిపోతున్నారు ఎగ్జామ్ రాయకముందే. సో ఎంత కాంపిటీషన్ తగ్గింది. నెక్స్ట్ ఇక్కడే ఎవరైతే స్టూడెంట్ అండ్ పేరెంట్స్ స్మార్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు క్వాలిఫై ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. ఎందుకు, ఎగ్జామ్కి అపియర్ అయిన స్టూడెంట్కి మంచి మార్క్స్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఒక డిఫరెన్స్ ఉంది. అది సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫై మార్క్స్ రావాలి. అలా క్వాలిఫై మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ కౌంట్ చూసుకుంటే 48,000, 43,000. మనకున్న సీట్స్ ఐఐటీస్లలో ఓవరాల్గా చూసుకుంటే 17,760, 17,385. ఎవ్రీ ఇయర్ ఐఐటి సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఈ కౌంట్ చూసుకోండి ఒకసారి, 17,000 అండ్ 48,000 స్టూడెంట్ యొక్క రేషియో, సీట్స్ యొక్క రేషియో కాంపిటీషన్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ 1:3 మాత్రమే. అంటే ఒక్క సీటుకి స్మార్ట్గా ప్లాన్ చేసుకొని క్వాలిఫై అవుతున్న స్టూడెంట్స్లో కాంపిటీషన్ ఓన్లీ 1:3. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయడం అనేది ఐఐటి సీట్స్ ఇంక్లూడ్ చేసుకొని ఉంటుంది కదా, ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ IIITs ఓవరాల్గా ప్లస్ జిఎఫ్టీ కాలేజెస్ కూడా ఉంటాయి. ఈ అన్ని కాలేజెస్కి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కాంపిటీషన్లో ఉంటారు కదా. సో మనకు 14 lakhs, 15 lakhs ఎంతమంది స్టూడెంట్స్ అయినా ఇవ్వండి. జిఎఫ్టీ కాలేజ్ వరకు సీట్స్ వచ్చే స్టూడెంట్స్ కౌంట్ ఆల్మోస్ట్ కేటగిరీ వైజ్గా చూసుకున్న 12 lakhs వరకు ఉంటారు. కాబట్టి మనకు ఓవరాల్గా ఈ అన్ని కాలేజెస్లో సీట్స్ కౌంట్ కనుక చూసుకుంటే 59,000, అంటే ఆల్మోస్ట్ 60,000 చూసుకోండి. 12 lakhs స్టూడెంట్కి ఉన్న సీట్స్ 60,000 కౌంట్ తీసుకుంటే ఇక్కడ సీట్ కాంపిటీషన్ ఎంత ఉంది, 1:20. ఒక్క సీటుకి ఇక్కడ కాంపిటీషన్ వస్తున్న స్టూడెంట్ 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 1:20 నుంచే మనకు ఫిల్టర్ అవుట్ చేసి టాప్ 2.5 lakh స్టూడెంట్స్ని తీసుకొచ్చిన ఈ యాక్చువల్ కాంపిటీషన్ అనేది జస్ట్ 1:3కే పడిపోతుంది. సో ఇక్కడ అసలు లాజిక్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. స్మార్ట్గా ఎవరైతే ప్రిపేర్ అవ్వగలుగుతున్నారో, పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వగలుగుతున్నారో ఆ స్టూడెంట్ మెయిన్స్లో క్రాక్ చేయకపోయినా, అంటే మెయిన్స్లో టాప్ ర్యాంక్ రాకపోయినా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం, సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయంలోనే చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ మేము మ్యాథ్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఫిజిక్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా
చాలామందికి 2-3 మినిట్స్ పడితే మేము 1 మినిట్లో సాల్వ్ చేస్తామన్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. కెమిస్ట్రీ అసలు కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు పడుకొని లేచి అడిగినా కూడా చెప్తాననే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా బ్యాలెన్స్ చేసుకొని మినిమం క్వాలిఫై మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఓవరాల్గా టోటల్ క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఉంటున్నారు. అక్కడే స్టూడెంట్స్కి ర్యాంక్స్ వస్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే స్టూడెంట్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఫిజిక్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలిగే స్టూడెంట్, కెమిస్ట్రీ టోటల్ పర్ఫెక్ట్, మ్యాథ్స్ కూడా నాకు వస్తుంది అనుకొని మెయిన్స్ ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్తోనే స్టాప్ చేసి దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తామన్నట్టుగా వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మ్యాథ్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ 3 మాత్రమే అటెండ్ చేయగలిగారు. ఓన్లీ 9 మార్క్స్ వచ్చాయి. ఎందుకు అంటే 8 మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతాంలే అని 2023 ప్రకారం చూసుకొని వెళ్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకుంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. అలా అంటే ఒక 3-4 క్వశ్చన్స్ లీవ్ చేశారు కానీ ఆల్మోస్ట్ అక్కడ వరకు రీచ్ అయ్యారు. కానీ ఇక్కడ ఏమైపోయింది, మనకు ఈ మార్క్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ సిఆర్ఎల్లో డౌన్ అయిపోయింది. ఓన్లీ 9 మార్క్స్ వచ్చాయి. ఆటోమేటిక్గా స్టూడెంట్ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. కానీ బిట్స్ పిల్లని హైదరాబాద్లో అయితే జాయిన్ అయ్యారు. నో ప్రాబ్లం, అక్కడైనా క్రాక్ చేశారు కాబట్టి. సో మీరు ఎవరైనా సరే మీకు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 2024లో ఉన్న మార్క్స్కి ఇంకా 1 or 2 మార్క్స్ ఇంక్రీజ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ కాంపిటీషన్లో ఎంత తక్కువ ఉంది అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటే పర్ఫెక్ట్గా మా ప్లాన్ ఏంటి అనేది చెప్పి ప్రతి ఒక్కరూ కామెంట్లో మెన్షన్ చేయండి. ఎలా ప్రిపేర్ అవుతాం అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి అనేది. ఇన్ కేస్ మీకు అలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ ఏది లేదంటే చెప్పండి. మళ్ళీ మీకు అడ్వాన్స్డ్ స్పెషల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.